హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు గరికతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. మనం ఎన్నో పువ్వులతో పూజించి గరికను సమర్పించకపోతే ఆ పూజా ఫలితం దక్కదని పండితులు చెప్తున్నారు. వినాయకుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలను అన్ని లోకాలను పీడించేవాడు. దేవతలు ఆ బాధ తట్టుకోలేక వినాయకుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. వినాయకుడు వెంటనే ఆ అనలాసురుడు అనే రాక్షసుడిని మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ రాక్షసుడిని మింగేయడం వల్ల వినాయకుడు భరించలేని తాపంతో బాధపడ్డాడు. ఆ బాధని చూడలేక దేవతలందరూ చాలా రకాలమైన పుష్పాలతో పూజలు చేశారు. అయినా కూడా తాపం అనేది తగ్గలేదు. తరువాత ఏకంగా చంద్రుడిని తీసుకొచ్చి గణపతి శిరస్సు పైన ఉంచారు. అయినా కూడా వేడి అనేది తగ్గలేదు. తరువాత పరమశివుడు గడ్డిపోచను తీసుకొచ్చి వినాయకుడి శిరస్సు మీద ఉంచారు. వెంటనే వేడి అనేది తగ్గింది. అందుకే వినాయకుడికి గడ్డిపోచ అంటే గరిక అంటే చాలా ఇష్టం. మనం గరికతో పూజ చేయడం వల్ల వినాయకుడు అనేది మనకు ఫలితం త్వరగా ఇస్తాడని నమ్ముతారు. అలాగే గరిక అనేది పూజకు మాత్రమే కాదు, గ్రహణం రోజు కూడా ఉపయోగిస్తారు. అలాగే గరిక అనేది ఔషధంలా కూడా ఉపయోగిస్తారండి. అది ఎలా అంటే గరికకున్న వేర్లని తీసుకొని మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు వేసి ఒక లేపనంలాగా తయారు చేసి అది దద్దుర్లు కానీ దురదలు కానీ అలర్జీ కానీ ఉన్న చోట లేపనం రాసుకుంటే వెంటనే ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే గరికని పచ్చడిలాగా చేసుకొని అన్నంలో కలుపుకొని తినడం వల్ల ఒంటి నొప్పులు ఉంటే తగ్గిపోతాయి. తరువాత గరికను ఒక లేపనంలాగా చేసుకొని గాయాలున్న చోట రాసుకుంటే ఆ గాయాలు అనేది త్వరగా తగ్గుముఖం పడతాయండి. తెలుసుకున్నారు కదా, మన వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టం అనేది అందరికీ అర్థమైంది కదా. అందుకే వినాయక చవితి రోజు వినాయకుడికి గరిక సమర్పించి పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయని అందరూ నమ్ముతారు. ఓకేనా అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.